ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో మరో సమరానికి సీఎం రేవంత్ రెడ్డి సై అంటున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26న ముహూర్తం ప్రకటించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సమయంలో వెళ్లాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఏఐసీసీ సైతం తాజాగా ఎన్నికలపైన దిశానిర్దేశం చేసింది. బీఆర్ఎస్ బీజేపీని దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. సీఎం రేవంత్ దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం కసరత్తు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 26 నుంచి పథకాల జాతర ప్రారంభం కానుంది. రైతు భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. ఈ పథకాల వేడిలోనే ఎన్నికల నిర్వహణ ఏకపక్ష ఫలితాలు ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్థానిక సంస్థల ఎన్నికల త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3-4 వారాల్లో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులు ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. పార్టీ నేతల సమాచారం మేరకు ఫిబ్రవరి 3వ వారంలో 3 విడతలుగా గ్రామ పంచాయతీలు, 4వ వారంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడి మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు మొత్తం మీద అయితే త్వరలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్లు, ఇక ఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్లు